బుల్లితెరపై రియాలిటీ షోలకున్న క్రేజే వేరు. అటువంటి రియాలిటీ షోలో బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. ఈ షోపై నెగిటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా టీఆర్పీ రేటింగ్లో మాత్రం దూసుకొని పోతూనే ఉంటుంది. తెలుగు బిగ్ బాస్ షోలో ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్, న్యాచురల్ స్టార్ నాని, అక్కినేని నాగార్జునలు హోస్టులుగా వ్యవహరించారు. గత 3 సీజన్లో నాగార్జుననే హోస్టుగా ఉన్నారు. ఈసారి కూడా ఆయనే ఉంటారని అందరూ అనుకున్నారు. అయితే కన్వెన్షన్ హాల్ కూర్చివేత తర్వాత పరిస్థితి మారేలా కనిపిస్తోంది. సెప్టెంబర్ 1న బిగ్ బాస్ 8 గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించి ప్రోమోలు కూడా వచ్చేశాయి. అయితే ఇప్పుడు నాగ్ అక్రమ కట్టడంపై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హైడ్రా అధికారులు కన్వెన్షన్ హాల్ కూల్చడం వల్ల ఆయన పబ్లిక్ మీటింగులకు అంతగా హాజరు కాలేకపోతున్నారు. మీడియాకు కూడా కాస్త దూరంగానే ఉంటున్నారు. ఓవైపు నెట్టింట ట్రోలింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. బాబు గోగినేని కూడా నాగార్జున బిగ్ బాస్ హోస్ట్గా పనికిరాడని కామెంట్స్ చేశారు. దీంతో ఇప్పుడు తెరపైకి బాలయ్య పేరు వచ్చింది. ఒకవేళ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8కి నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తే షోపై ఎఫెక్ట్ పడుతుందనే భావనలో స్టార్ మా ఉన్నట్లు తెలుస్తుంది. రేటింగ్ పడిపోతే అది నాగ్ మీద పడుతుందని, అందుకే హోస్ట్ను మారిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉందట. బాలయ్య కూడా ఆహా ఓటీటీ స్క్రీన్ పై అన్స్టాపబుల్ విత్ బాలయ్య అంటూ పాపులర్ షో చేశారు. బాలయ్య వల్ల ఆ షో ఎంతో పాపులర్ అయింది. ఇండస్ట్రీ పెద్దల నుంచి కూడా ఈ షోకు మంచి రేటింగ్ వచ్చింది. దీంతో ఈసారి బిగ్ బాస్ షో సీజన్ 8కు బాలయ్య హోస్ట్గా ఉంటే బాగుంటుందని నెటిజన్లు కూడా ఆశిస్తున్నారు. నాగ్తో బిగ్ బాస్ షో స్టార్ట్ చేసినప్పటికీ మధ్యలో రేటింగ్ తగ్గితే వెంటనే బాలయ్యను మార్చేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ హోస్ట్ మార్చే విషయంపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ రాలేదు. పాలిటిక్స్ లో బిజీగా ఉన్న బాలయ్య బిగ్ బాస్ కి వస్తాడనేది కూడా సందేహంగానే ఉంది. దీంతో తెలుగు బిగ్ బాస్ 8లో నాగార్జునే ఉంటాడా లేక బాలయ్య ఉంటాడా, వీరిద్దరూ కాకుండా ఇంకెవరైనా వస్తారా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజుల వరకు ఆగాల్సిందే.